శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానిస్తుంటున్నాం. దేవుడు కోరుకుంటున్నటువంటి హృదయాన్ని బట్టి కొన్ని మాటలు గత కొద్ది రోజులుగా మనం ధ్యానిస్తుంటున్నాం. ఈ మాటల ద్వారా మీరు బలపడుతున్నారని, ఈ శ్రమ దినాలలో శుభ శుక్రవారానికి వెళ్ళేదానికంటే ముందుగా దేవుడు మన హృదయాన్ని ఏ విధంగా శుద్ధీకరిస్తున్నాడో, ఏది కోరుకుంటున్నాడో, ఏది కృతజ్ఞత కలిగి ఉండాలో అవి నేర్పిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. అందును బట్టి ఈరోజు కూడా పరిశుద్ధమైన లేఖనంలో నుండి మరొక మాటను చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. అవును ప్రియులారా, విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వాడు తొందరగా తన దోషాలు, తప్పులు ఒప్పుకుంటాడు. మన పాపములను ఇతరులపైకి నెట్టివేయటం మనకున్నటువంటి గుణం. అవును, పాపమును ఒప్పుకోకుండా సాకులు చెప్పి తప్పించుకోవటం మన అలవాటు కదా. అవును, పాపాన్ని దాచిపెట్టడం మనకున్నటువంటి గొప్ప బుద్ధి అనుకుంటాం ప్రియులారా. కానీ మన హృదయము యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడినప్పుడు నూతన హృదయాన్ని సంపాదించుకుంటాము అన్నటువంటి మినిమము తెలివితేటలు దేవుని బిడ్డలకు లేకపోవడం చాలా దురదృష్టకరం ప్రియులారా. అవును, హృదయము పాపమును దాచుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడుకోకుండా తన తప్పును గుర్తించిన వెంటనే ఒప్పుకోవటానికి ఇష్టపడాలి. అందుకే అంటున్నాడు దావీదు, నాతాను చేత గద్దించబడినప్పుడు వెంటనే తన పాపమును ఒప్పుకొని పాశ్చాత్తాపపడ్డాడు ప్రియులారా. అప్పుడు చేసిన ప్రార్థన ఇది, ప్రభువా నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు, నా యందు శుద్ధ హృదయం కలుగుజేయి అని మాట్లాడుతూ ఉంటున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు ప్రియులారా. మనం ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తూ ఉంటున్నాం. అవును, వాటన్నిటికీ కారణమే మనం ఒప్పుకోకపోవటమే ప్రియులారా. అది అవివేకం కలిగినటువంటి జీవితం. ఆ దోషములకు కారణంలో మనము భాగం కాకుండా ఉండకూడదంటే ఈరోజే మన తప్పేంటో గుర్తుపెట్టుకొని వెంటనే ఒప్పుకోవడానికి ఉత్తమమైనటువంటి పని. అవును, ఇతరుల యొక్క దోషం పెద్దదైనా, నీది చిన్నదైనా, నీవే మొదట ఒప్పుకోవడంలో విరిగి నలిగిన హృదయానికి అది ముందున్నటువంటి గుర్తు ప్రియులారా. నీ సహోదరునికి నీ మీద విరోధం ఉంటే నీవు వెళ్ళి మొదట ఒప్పుకోమని ప్రభువారు సెలవిచ్చారు కదా. అవును, తన తప్పులు వెంటనే గుర్తించి ఒప్పుకున్నవాడు విరిగి నలిగిన హృదయం గలవాడు అని మాట్లాడుతుంది. కాబట్టి రేపటి శుభ శుక్రవారంలో దేవుని యొక్క వాక్యం చేత మనం బలపరచబడాలంటే ఇతరుల కంటే, నీ ఎదుటివారి కంటే ముందుగా నీవే ఒప్పుకొని క్షమాపణ అడుకోవడం చాలా మంచిది. అట్టి కృప మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును నాయనా, దావీదంతటి మహారాజు నా దోషంలో పోవునట్లుగా నన్ను బాగా కడుగు అని ప్రార్థన చేశాడు నాయనా. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు అని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదర సహోదరులందరూ కూడా వారి వారి తప్పులను గ్రహించి మీ పరిశుద్ధమైన రక్తము చేత, కలువరిగిరిలో కార్చిన రక్తం చేత కడిగి నూతన పరచుటకు సహాయం చేస్తారని విశ్వాసముగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.